మిత్రులారా, రాజశేఖర రెడ్డి గారు 2004-2009లో తన మొట్టమొదటి సంతకం చేసినటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేదలు బాధలు అనుభవిస్తూ ఉంటే ఆ పేదల బాధల్ని తన బాధలుగా తీసుకొని చేసినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదేమీ కాదన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు ఆ ఫలాలు ఈ రోజు దుర్మార్గంగా ఉన్నాయని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, ఒక దళితుడిగా, ఒక అంబేద్కర్ వాదిగా, ఒక పేదవాడిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు 2004-2009లో ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రైతులకి ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విధానం కనపడుతూ ఉన్నది. అదే కాదు, 2009లో మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆరాధ భయంగా భావిస్తూ ఉన్నాను. నా మీద అత్యంత నమ్మకంతో మిమ్మల్ని మీరందరూ నన్ను గెలిపించడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ప్రజల కష్టాలు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రమే తీర్చగలడే. రెండోసారి మీరు నన్ను ఎన్నుకున్న విధానం కనబడుతూ ఉన్నది. కాబట్టి మీ గౌరవాన్ని ఏమాత్రం చెరిపేయకుండా మీ గౌరవాన్ని నా గుండెల్లో భద్రంగా దాచుకొని రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబడవు అనే ఒక ఏకసూత్రంగా చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి వాగ్దానం మనకు కనబడుతూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఆయన మన దగ్గర లేడు. ఈ రోజు తన మరణ ఏడులో సంబంధించిన దాన్ని పక్కన పెడితే ఈ రోజు ఆయన లేడు కదా అని ఆయన లేని సమయంలో ఆ కుటుంబం మీద ఒక దాడి చేసే మార్గాన్ని ఎంచుకున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు కానీ మీ కుట్రల్ని బహిర్గతం చేసే మార్గంలో ఈ రోజు రాష్ట్ర ప్రజానికి ఉన్నది. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచు రైతులు కానీ, కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రీస్లు కానీ, లేకపోతే లేబర్ కానీ, దళితులు కానీ, పేదలు కానీ వీళ్ళందరూ కూడా భరోసా ఇవ్వగలిగినటువంటి ఒక ప్రభుత్వంగా, ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రంలో ఒక నూతన పార్టీగా ఆవిర్భవించి ప్రజల మధ్యలో ఉన్నటువంటి దళారులు కావాల్సింది ప్రజలతోటి కలిసి కరచాలనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 3 సంవత్సరాలు కలిగి తిరిగినటువంటి ప్రాంతాలు కానీ, తను పోయినటువంటి పల్లెలు కానీ, తను కరచాలనం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో సాధించినటువంటి ఓదార్పు యాత్ర కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అద్భుతంగా చూడటం జరిగింది. వాళ్ళ గుండెల్లో ప్రేమను దాచుకోవడం జరిగింది. ఆ దాచుకున్న ప్రేమ కుట్రలు కుతంత్రాలు పని ఎన్నికల సమయంలో మీరు మా నాయకుడిని తీసుకున్న జైల్లో పెట్టినా, మీరు జైల్లో బంధించినప్పుడు కూడా మాకు ఏమాత్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ప్రేమ తగ్గిపోలేదు. మీరు చేసినటువంటి విక్రమ శాస్త్రులకి ఇవే నిదర్శనమనే రాష్ట్ర ప్రజలు దాదాపు 18 చోట్ల బై ఎన్నికలు జరిగితే 15 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 51 ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేను అడుగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీని, ఇక్కడ టీఆర్ఎస్, ఈ మిగతా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా మీరిద్దరు ఎక్కడున్నారు? మీ ఇద్దరికి ఎక్కడైనా సరే డిపాజిట్లు వచ్చాయా? డిపాజిట్లు కూడా రానటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వివిధ రకాల పేర్లతోటి మాట్లాడుతున్న విధానం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా మంది అంటూ ఉన్నారు, చాలా అనుభవం ఉన్న నాయకులని 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి నిజంగా రాజకీయ అనుభవం ఉన్నట్లయితే చరిత్ర ఉందా లేదనేది పక్కన పెట్టండి. అనుభవం ఉన్నట్లయితే మీ అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి దాదాపు 8 సంవత్సరాల 8 నెలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు కరెంటు ఛార్జీలను పెంచారు? ఎందుకు ఈ రాష్ట్రంలో మీరు ఇండస్ట్రియలిస్టులు సర్వనాశనం చేశారు? ఎందుకు మీరు ఇవాళ రైతులకి కరెంటు ఇవ్వటం మీరు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఏదో చెప్తున్నారు 7 గంటలు ఇస్తారని, 9 గంటలు ఇస్తారని. ఆ కరెంటు కానీ మీరు పట్టుకుంటే ఊరిలో అక్కడ ఏముండదు, మీరు బట్టలు మాత్రమే ఆరోసుకోవాలని చెప్పినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు.